చాలాసార్లు తెలుగుదేశం పార్టీ మీద దాడులు జరిగినటువంటి నేపథ్యంలో అనేక అవినీతి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినటువంటి కార్యక్రమంలో కూడా కేవలం ఫ్యాబ్రికేట్ చేసి దొంగ అంటే దొంగ దొంగ అని ఎమ్మటపడినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను జైలుకు పంపించాను, నేనే కాదు జైలుకి వెళ్ళిందని చెప్పటం కోసం తను చట్టాలను చేతిలోకి తీసుకొని తను జైలుకు పంపించినటువంటి వైనం ఈ రోజున నువ్వు ఈ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయావు స్పష్టంగా తెలుస్తూ ఉంది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దాదాపుగా ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నేను చెప్తా ఉన్నాను, ఒక్కొక్క మీటింగ్కి 90 కోట్ల రూపాయలు వెచ్చించాడు ఒక్కొక్క మీటింగ్కి. అంటే దాదాపుగా అతను ఈ రాష్ట్రంలో 150 మీటింగులు పెట్టాడు. 150 నియోజకవర్గాల్లో 90 కోట్ల రూపాయలు వెచ్చించి ఎంత అయింది? కొన్ని వేల కోట్ల రూపాయలు. అంటే ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఈ డబ్బులకి అద్దుపొద్దు లేదా? వీటి మీద నిఘా లేదా? వీటన్నిటిని బయటికి తీరా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చట్టానికి లోబడి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి నిరూపించుకో నిజాయితీని. నువ్వు చేయలేదంటా ఉన్నావు కదా తప్పులు, నిరూపించుకో. ఈ రోజున నీకు కూడా సమయం ఆసన్నమైంది. నువ్వు కూడా జైలుకి వెళ్ళటానికి సమయం ఆసన్నమైంది. ఇక నో మోర్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. ఇక ఆ పార్టీ గురించి కూడా ఆలోచించేవాళ్ళు లేరు. ఓఎంసీ దాంట్లో మంచి అద్భుతమైనటువంటి న్యాయస్థానం తీర్పిచ్చింది. దానికి లోబడి అందరూ కూడా మసులుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి లక్ష్మీనారాయణ గారు లాంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇచ్చినటువంటి 17 కేసులకు సంబంధించి, గాలి జనార్దన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసులకు సంబంధించి స్పష్టంగా ఇవాళ ఇచ్చారు. వారు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేశారు, అసలు వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అవ్వాలనేటువంటి ఆ యొక్క సీన్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. అటువంటి అధికారులు ఉండటం వల్ల కనీసం ఈ రోజున రాజకీయ నాయకులు కొంచెం భయపడతా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉన్నారు.